జర్నలిస్టులకు సామూహిక బాధ్యత ఎంతో ముఖ్యమని పేర్కొంటూ గత 30 ఏళ్లకు పైగా మీడియా రంగంలో సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టు కెఎస్ శంకర్రావును ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ గా నియమించడం హర్షణీయమని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం చంగారెడ్డిగూడెం వారాహి మూవీ క్రియేషన్స్ కార్యాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమైక్య ఆధ్వర్యంలో శంకర్రావుకు ఘన సత్కారం నిర్వహించారు. పూలదండలు బొకేలు అందించి దుశ్శాలులతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా శంకర్రావు మాట్లాడుతూ తన జర్నలిజం ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 50 మంది తక్కువ రాకుండా వస్తుంది. 50 మంది పైనే ఉంటారు. ఏలూరు తర్వాత ఎవరైనా అంటే ఎక్కువ వచ్చిన సెంటర్ అంటే జంగారెడ్డి సెంటర్. అంచేత వారి మీద ఇంకో బాధ్యత కూడా ఉంది. స్టేట్ సెక్రటరీగా జిల్లా నాయకులుగా ఉన్నారు కాబట్టి అప్లాండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో విలేకరులందరికీ సాధ్యమైన దొరకవు. ఇప్పుడు రేపు 2-3 రోజుల్లో మీటింగ్ జరిగినా కొంతమందికి వచ్చినా రెండో మీటింగ్ మాత్రం 70% వచ్చేట్టుగా వారిని తప్పకుండా కృషి చేయాలని కోరుతున్నాను. తర్వాత మన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందాక అన్నారు మన శ్రీనివాస్ గారు, ఇలా మీటింగ్ 5 వచ్చారో 3 వచ్చారో ఉంటారు. అది మన డ్యూటీ. ఆ డ్యూటీ కాబట్టి తప్పకుండా రావాలి, చేయాలి. వార్త వస్తుందో రాదో తెలియదు, కానీ వచ్చి కూర్చోవాలి. కూర్చున్నప్పుడే అక్కడ సమాచారం పొందుతుంది. దాన్ని మనం లోపించి ఏం చేస్తుంటే ఫార్వర్డ్ చేసుకుంటాం. ఫార్వర్డ్ చేయించాలన్నట్లేదు, కానీ రావాలి తప్పకుండా. ఇప్పుడు మనం భోజనం చేసినా భోజనం యొక్క మంచి చెడు రుచి అన్నీ తెలుస్తాయి. చాలా బాగుంది భోజనం అంటే ఏం తెలుస్తుంది. చేత మన శంకర్రావు గారు నేను వచ్చేప్పటికి ఆయన విలేకరిగా కాదు, తర్వాత విలేకరిగా జాయిన్ అయ్యి ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆయన రకరకాలుగా ఇబ్బందులు పడినా చేసినా ఆయన కూడా మేము కూడా కొన్ని పేపర్లో కలుసుకొని చేసాం. నేను కూడా చిన్న పత్రికలో పనిచేసాం అన్నమాట. చిన్న పత్రిక పెద్ద పత్రిక అంటే బాగా 5 అక్షరాలు ఉండాలి అడ్రస్ అని. చేత ఈ విషయంలో వారికి శంకర్రావు గారికి మరోసారి అభినందనలు తెలియబడుతూ నన్ను మాట్లాడమని ఆహ్వానించిన మన ఆయన బలవంతుడు గారి ఇంగ్లీష్లో అంటారు జిఎస్ గారిని అభినందనలు తెలుపుతూ తద్వారా మన జంగారెడ్డికి ఎప్పుడు లేని గౌరవం దక్కిందని చెప్పక తప్పదు. శిష్యుడిగా శంకర్రావుని అభినందిస్తూ అతన్ని ఆశీర్వదిస్తున్నాను. శంకర్రావు దాదాపు 50 ఏళ్ళ నుంచి నాకు చాలా కప్తే చూడు వాయిస్ కట్ చేసుకోండి. మైక్ ఫోన్ చేసి